చాలా ఆపేసి అరే సరేరా మమ్మల్ని పక్కన తింటే మేము బోండాలు తింటాం, నువ్వు పోయి చేసుకొని రా ఇవన్నీ. మావాడు అన్ని కొత్తవి ఏమేమో చెప్తున్నాడు. ఈ సేయింగ్ దెర్ ఇస్ అ స్పైడర్ ఆన్ యువర్ కార్ సో యూ విల్ గెట్ ఎ బ్రాండ్ న్యూ కార్. అట్లాంటివి నమ్ముతావురా నువ్వు? ఈ కార్లకి, బైకులకి, బండ్లకి అయితే నమ్ముతా. ఏంట్రా మైక్ తీసుకుంటున్నావు? ఒకటే మైక్ తెచ్చా, రెండో మైక్ తీసుకున్నారు. ఎవరు తీసుకున్నారు? ఎవరు తీసుకోలేదు, జోక్ గంటరా. మన కంచు కంటానికి రెండో మైక్ అవసరం లేదురా. ఈ టుడే ఇస్ గోయింగ్ టు బి అ వెరీ రా కంటెంట్. ఏంటారా ఇవాళ మా వాడు హీస్ నాట్ గెటింగ్ ద జీ వ్యాగన్. అదే చిన్న జీ వ్యాగన్, ద థార్. థార్ వేసుకురాలేంటి? పాల ప్యాకెట్ కూడా వేసుకోబోతున్నావు కదా. అంటే ఇంట్లో చుట్టాలు ఉన్నారు, వాళ్ళు ఏ బండి ఎప్పుడు తీసుకెళ్తారో అర్థమవుతలేదు. యూ హ్యావ్ హోండా సిటీ ఆల్సో రైట్? ఐ వాంట్ టు సెల్ ఇట్, యూ విల్ గెట్ ఎ గుడ్ ప్రైస్ ఫర్ ఇట్. నాట్ నౌ. ప్రీతి విల్ కిల్ మీ. She told me until next 3 years if you touch any of the vehicles I will kill you. అరే వర్షం పడుతుందిరా, మనం బయటకు పోతే నేను యాక్చువల్లీ బైక్ తీద్దాం అనుకున్నా. ఈ మధ్య మాకు ఒక బైక్ ఉంది, మేము కూడా మార్గదర్శిలో చేరాం. మాకు ఒక ఎన్ఫీల్డ్ వచ్చిందట కొన్ని రోజుల వరకు. ఓకే, యువర్ గెటింగ్ లేట్. యాక్చువల్లీ హావ్ టు గో అండ్ పిక్ మిస్టర్ శివ. నీ కార్ని ఎప్పుడో చిన్నప్పుడు చూసాం రా. నన్ను చూసే ఎప్పుడో నేను ఫ్లాట్ 6 ప్యాక్ ఉన్నప్పుడు చూసుంటారు నన్ను. ఫ్లాట్ 6 ప్యాక్ ఉన్నప్పుడు చూసుంటారు నన్ను. నువ్వు ఇక్కడ దగ్గర ఏంట్రా పర్పుల్ కలర్ గలీజ్ గా? చైనీస్ కంపెనీ లెక్క. చైనీస్ నేమ్ అనద్దు యాక్చువల్లీ, దే ఆర్ డూయింగ్ లైక్ నెక్స్ట్ లెవెల్ జాబ్. దీని బ్యాటరీ వీక్ అయితే వాడు రీఛార్జ్ చేస్తాను అది ఇది అంటే, రీఛార్జ్ ఏమొద్దులేమ్మా, కొత్త బ్యాటరీ వేసేయి అన్న. అవన్నీ కాదు. ఓకే కొత్త బ్యాటరీ వేస్తాం 25,000 అంతే అన్నాడు. ఏంటి అన్నాము. దీని బ్యాటరీ ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కార్ బ్యాటరీయా? 25,000 రా. 25,000 అంటే BMW ఇంకెక్కువ అనుకుంటా. అవును, అది 45,000. నీకు ఎందుకులేరా? అంటే నేను వాడకపోయినా అది అయిపోతుంది కదా బ్యాటరీ. టైర్లు మార్చే లోపల అమ్మేస్తుంది. కరెక్టే అనుకో, బట్ యు నో వాట్, ద స్కోడా కోడియాక్ ఇస్ ఫర్ సేల్. లెట్ మీ నో ఇఫ్ ఎనీవన్. లేదు, అరే కొత్తది వచ్చింది కొంటాను కదా. కొత్తది వచ్చింది అంత ఎక్సైట్ అయినా కదా పొద్దున. ఇందులో ఏసీ పెట్టడానికి 8 lakhs అడుగుతున్నాడు తెలుసాడు. You mean ventilated seats? You're getting 2 things, ventilated seats and గేర్ రాడ్ ఇక్కడ నుంచి తీసి ఇక్కడ పెట్టారు అంతే. గేర్ రాడ్ మర్సిడీస్ లాగా ఇక్కడ నుంచి తీసి అక్కడ స్టీరింగ్ పక్కన పెట్టాడు, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. రైట్ హ్యాండ్ డ్రైవ్ అయిపోయింది ఇంకా ప్రాపర్ అప్పుడు. ఇంకోటి ఇక్కడంతా ఇదంతా పోతుందా మరి? ఇదంతా ఏం లేదు, అంతా చార్జర్ లేదు. ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు అనౌన్స్. మనకి ఫస్ట్ టైం ఇన్ అవర్ బ్లాగ్స్, ఐ థింక్ ఇన్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ ఇస్ ద ఫస్ట్ టైం మేము ముగ్గురం కలిసి అది. అండ్ యూ లేకపోతే రాడు కదా, ఎస్పెషల్లీ అందుకే అన్న మసీద్ బాబా కొత్త దర్శనం, అది దివ్య దర్శనం. ఎస్పెషల్లీ శివ అండ్ నరేష్, these two people never meet together, you know. ఎప్పుడు విడిగా కలుస్తారు. నా ముందు ఎప్పుడు కలవలే నా లైఫ్ లో. లైక్ డిడ్ యూ పీపుల్ సీ ఎవర్ శివ అండ్ నరేష్ టుగెదర్? చూడు, శివ అండ్ నరేష్ అంటే ఇంకోటి రావట్లేదు, నాకు అలవాట్లేదు అట్లా. శివ నరేష్ మళ్ళీ దీస్ బోత్ ఆర్ ద యాక్చువల్ ఫ్రెండ్స్. దీస్ బోత్ ఆర్ ద ఫస్ట్ ఫ్రెండ్స్ బిఫోర్ ఎవ్రీవన్. చిన్నప్పుడు స్కూలింగ్ నుంచి అట్లీస్ట్ ట్వైస్ ఎ వీక్, బట్ మీటింగ్ లైక్ దిస్ ఇస్ డిఫరెంట్. ఈ మధ్య అంతగానే నేను మెసెంజర్ అయిన ఇద్దరికి. ఐ కీప్ టెల్లింగ్ వాట్ శివ టోల్డ్ అబౌట్ నరేష్ అండ్ ఐ టెల్ నరేష్ వాట్ శివ సెడ్. మాట్లాడినారా వాళ్ళతో? ఎక్కడ దాకా వచ్చారా? కానీ ఇట్లయితే ఎప్పుడు కూర్చోలే కదా. ఎక్కడ దాకా వచ్చావా అని కాదు, వాడు అడిగింది ఏంటి నువ్వు హైదరాబాద్ లో లేవా అన్నాడు. వారం తర్వాత రిటర్న్ జర్నీలో అడిగాడు. మావాడు నేను సగమే చూసిన, వీడు ఎక్కడికి వెళ్ళిండు అని చెప్పి. బండి మీద వెళ్ళిండో తెలియదు నాకు. బై ద వే, డూ యూ జస్ట్ నో మన శివ కెప్టెన్ సాబ్ వెంట్ టు చెన్నై బైక్ వేసుకొని, అది కూడా ఎండలో, అది కూడా 41 degrees లో. పెళ్ళయి పిల్లలు ఉన్న తర్వాత ఇట్లా సోలో రైడ్ చేసినట్టు నీకు గట్సకి మెచ్చుకోవచ్చురా. అని అరుణాచల్ ప్రదేశ్ కూడా చేశాను రా. అదే 10 రోజులు రైడ్ చేసాడు అప్పుడు కూడా, సోలో రైడ్. అది కూడా ఐ థింక్ యూఆర్ ద లాస్ట్ ప్రాపర్ రైడర్ లెఫ్ట్ ఇన్ ద గ్రూప్. ద లాస్ట్ ఎయిర్ బెండర్, బైక్ బెండర్. వీల్ గో ఫర్ రైడ్, బట్ కొంచెం మధ్యలో స్లో డౌన్, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొంచెం నాది మౌంటైన్స్ అయింది, బీచెస్ అయిపోయినాయి ఇప్పుడు. అప్స్ అండ్ డౌన్స్. నెక్స్ట్ మళ్ళీ మౌంటైన్స్. బట్ నెక్స్ట్ మంత్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ ప్లాన్. Actually, the thing is, I have to see. I did not get my shotgun mic. అంటే కార్ నడిపితే ఒకవేళ ఇది ఇక్కడ పెట్టుకొని బ్లాగ్ చేస్తే చాలా బాగా వస్తుంది, బట్ వేరే వాళ్ళు క్యాప్చర్ అయితే అందుకు చేతిలో పట్టుకుని ఐ హావ్ టు బీ లైక్ హలో
మైక్ టెస్టింగ్. మైక్ టెస్టింగ్ అది ఇంటర్వ్యూ చేస్తున్నట్టు చెప్పండి మీరు. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి మాట్లాడింది క్యాప్చర్ అవ్వదంటావా? అవుతుంది బట్ ఐ హావ్ టు నువ్వు అక్కడి నుంచి మాట్లాడినట్టే వస్తుంది, దగ్గర నుంచి మాట్లాడినట్టు రాదు. చెప్పరా కన్సల్టింగ్ ఫీజ్. ఇప్పుడు మీ బ్లాగ్ లో బాబా కొత్త బాబా వచ్చాడు, ఎంట్రీ ఇచ్చాడు హైదరాబాద్ లో. ఎవరు రా కొత్త బాబా? వాడే మోడర్న్ బాబా. మోడర్న్ బాబా కాదు. మీ లైఫ్ లో ఏమన్నా సగం జీవితం సంకనాకపోతే మీరు ఏమన్నా చేద్దాం అనుకుని చేయలేకపోయారా నాకు చెప్పండి, నేను చేసి పెడతా. ఆ టైప్ లో ఉంటున్నాడు, అన్ని చేస్తాడు. బాగుపడాలంటే జస్ట్ పింగ్ మీ కన్సల్టేషన్. అట్లా కూడా లేవు, ఎట్లనో తెలుసా. చిరంజీవి పాత సినిమాలు ఉంటాయి చూడు, ఏది వదిన గారి గాజులు, ఇలాంటి సినిమాల్లో విలన్ ఉంటాడు చూడు. అట్లాంటి సినిమా ఉందని కూడా నాకు తెలియదు. నాకు తెలియదు రా. ఒక ఐడియా వచ్చింది యాక్చువల్లీ మైక్. ఈ మైక్ ని ఇక్కడ పెడదాం, సెట్ సెట్ ఇప్పుడు. వాట్సాప్ అది క్యాప్ పెట్టినట్టు వస్తుంది మరా. కొంచెం చాలు, కొంచెం వస్తుంది, క్రాప్ చేసుకోవచ్చు. వి సాల్వ్ ద ప్రాబ్లం. అంటే ఇంత ముందు ఐ ట్రైడ్ దిస్. ఓన్లీ థింగ్ ఇస్ ప్రచారం తీయాల్సి వస్తున్నారు. అమ్మేస్తున్నావు నిజంగా చెప్పరు కార్ని. ఎందుకురా మరి అంత గుంజుతున్నావు వేసి? అట్లా నడపడానికే కదా 2 లీటర్ టర్బో పెట్రోల్ తీసుకుని. ఇట్లా నడిపే ఇంట్రెస్ట్ ఉంటే దెన్ టేక్ 30D ఇంజన్. అసలు చింపి వదిలేయచ్చు, బట్టలు చిరిగిపోతాయి. మనం ఎటు వెళ్తున్నాం ఇప్పుడు ఇంతకీ? జూబ్లీ హిల్స్. అట్లా వెళ్తున్నావు నువ్వు కూడా, అంబులెన్స్ లెక్క. బట్ ఐ డోంట్ నో వై ఇస్ ఇట్ రైనింగ్. నేను ఎయిర్పోర్ట్కి వెళ్తుంటే, నేను బయటకు వెళ్తుంటే లిఫ్ట్ దగ్గరకు వచ్చి చిన్నోడు కళ్ళల్లో మొత్తం నీళ్ళు వచ్చేసి నన్ను తీసుకెళ్ళవా అన్నాడు. ఈ అమ్మాయి ఏడుపై దగ్గర సరే పదా అని చెప్పాను. ఒక క్వశ్చన్ వేసిండు బట్ నన్ను, ఫాస్ట్గా వెళ్తున్నా అంటే 120లోనే వెళ్తున్నా. ఆ సౌండ్ వస్తుంది కదా, హోండా ఉండే సర్ర 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 అని తీసుకెళ్తుంటే, డాడీ నువ్వు ఎందుకు ఇంత ఫాస్ట్గా వెళ్తున్నావు దొంగలాగా? పేజ్ కూడా అట్లే ఉంది ముందే. నాకు ఎంత లాభం వచ్చింది అంటే ఫాస్ట్గా. అవును, పోలీసుల నుంచి తప్పించుకోవడానికే కదా అట్లా ఫాస్ట్గా దొంగలాగా వెళ్తారు. వాడు ఏజ్, వాడు ఏంది, వాడు ఏం చూసినారా, ఎప్పుడు చూసినారా ఇదంతా. నాకు అంటే ఇన్నోసెంట్ బట్ కరెక్ట్ క్వశ్చన్. ఫాస్ట్ ఎక్కడికి వెళ్దామని ఫాస్ట్. ఐ డోంట్ అండర్స్టాండ్ వన్ థింగ్. ఐ మీన్ సీరియస్లీ, ఈవెన్ we do that. ఇప్పుడు మా వాడు చూడు ఫాస్ట్గా వెళ్తున్నాడు. ఈవెన్ ఇఫ్ యూఆర్ లైక్ గోయింగ్ వెరీ ఫాస్ట్, మాక్సిమం టైం డిఫరెన్స్ విల్ బి లైక్ 2 minutes. అది చెప్పడానికి కరెక్ట్ కొడితే గంటలు డిఫరెన్స్ వస్తుంది. ఏం రాదు. అది హైవేస్ పై ఫ్రమ్ హైదరాబాద్ టు చెన్నై, ఇక్కడ నుంచి జూబ్లీ హిల్స్ ఎంత ఫాస్ట్గా వెళ్తే నీకు మాక్సిమం డిఫరెన్స్ వచ్చేది 3-4 minutes. మరి ఎందుకు టర్బో చార్జర్ వెయిట్ చేస్తున్నావు? టర్బో చార్జర్ ఉందే పెట్రోల్ బండి. పెట్రోల్ కి చాలా ప్రైస్లు ఎక్కువైనాయి అంట. సరే ఇప్పుడు పెట్రోల్ సౌండ్ వస్తుంది కదా, టర్బో చార్జర్ వినాలా? అబ్బా వినిపిస్తుందా అది టర్బో చార్జర్ సౌండ్? అది డివైడర్ పక్క నుంచి వెళ్తుంటే కొంచెం వస్తుంది. ఏం సౌండ్? టర్బో. ఎందుకంటే మంచిగా వస్తుంది దగ్గర నుంచి పోవాలి కదా. బై ద వే ఈ వర్షం ఏంటి, వైజ్ ఇట్ అంటే యాక్చువల్లీ నైస్. ఇట్లాంటి టైంలో నీలఫర్ పోయి ఛాయ్ అవుతే నాడు ఉంటుంది. నేను తాగేసిన నీలఫర్ పోయినా అప్పుడు వానలేదు, ఇప్పుడు తాగితే బాగుంటుంది. దిస్ ఇస్ ద వెదర్ యు నీడ్ టు హ్యావ్ చాయ్. పోదామా? లెట్స్ గో. తెలంగాణ లైట్ తీసుకుందామా? వాటి దగ్గర పోతే కదా. బై ద వే యాక్చువల్ ప్లాన్ మర్చిపోయి చెప్పడం. వీఆర్ గోయింగ్ టు టెస్ట్ డ్రైవ్ ది కియా EV6. మాకి Ioniq 5 he liked it, he loved it, we all liked it. I think that is one of the best EVs we've driven in the recent times. But the thing is, he still wants to check out the EV6 because there's a massive discount and 15 lakhs straight forward discount ఇస్తున్నారు కియాలో. This is not a promotion for Kia. అది అంత డిస్కౌంట్ ఇస్తున్నారు. The thing is, it will come to the same price as Ioniq 5. అంత డిస్కౌంట్ ఎందుకు ఇస్తున్నారు? అమ్ముడు కొట్టలేదని. అందుకే ఇటు కొనేస్తున్నాడా? The good thing, that's a good thing. The good thing is you will get 600 kilometers of range. So better range compared to the Ioniq 5 and better power as well. So if you want more of an enthusiastic car than an Ioniq 5, then go for the EV6. But then the design wise, we like Ioniq 5 more. Interior space wise, I think Ioniq 5 is better. I think వాడు EV9 వచ్చింది కాబట్టి EV6 అమ్మేస్తున్నట్టున్నాడు. ఇంకా లేదు, కొత్తది వచ్చింది, కొత్త వర్జన్ వస్తుంది. కొత్త EV6 looks damn cool. కొత్త EV6 is good. So but problem is pricing. You'll have to give 15 lakhs extra. Now they're giving discount on this. So you want to check it out before finalizing. మావాడికి దురద బాగా స్టార్ట్ అయింది, అందరికి స్టార్ట్ అయింది యాక్చువల్లీ. వీడు కూడా ఈ మధ్య పొద్దున్నే ఫోన్ చేసి స్కోడా కోడియా కొత్త చాలా బాగుంది అంటున్నాడు. బాగుంది, చాలా బాగుంటాయిరా, చాలా బాగుంటాయి. అక్కడనే స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద సీడ్. అక్కడ నుంచి మావాడు ఇట్లా పాత పెడతాడు ఒక సీడ్. రాత్రిలో ఫోన్ చేసి 2 గంటలు డిస్కషన్ అవుతుంది. మళ్ళీ కొడియాక అవ్వదులే. కానీ యాక్చువల్లీ చెప్పరా, వేరే కార్ ఏముంది చెప్పరా ఆప్షన్? That is the thing. There's no better car. That is the reason I am also actually plan was to
ఐ వాజ్ యాక్చువల్ థింకింగ్ షుడ్ ఐ సెల్ ది BMW, ఇంకా చాలు 3 ఏళ్ళు బాగా వాడేసుకున్నాము, ఏం కడతాం లేదు దీనికి, అదే అనుకున్నా. కానీ ద థింగ్ ఇఫ్ ఐ సెల్ దట్ ఐ డోంట్ హ్యావ్ అ బెటర్ ఆప్షన్. అంటే ఐ నీడ్ అట్లీస్ట్ కోడా, అట్లీస్ట్ మినిమం. రా కార్ కావాలా చూసి అమ్మేస్తున్నారు. అంటే నీ దగ్గర ఉంటే నా దగ్గర ఉన్నట్టే కదా. ఉంటుంది అది ఇందాక స్మెల్ ఏందో అనుకున్నా, పైన తలిచిండు చూడు పైన. ఏదో ఫోన్ లేరా నీలాంటిది అయితే కాదు, అది ఇష్టం లేదా? అది దొంగల చేత ఏ కర్పూరమా అక్కడ కూడా పెట్టాడు రా. అరే చెప్తా, చూసా ఇక్కడ పెద్ద పొట్ల ఆ పొట్లలో ఇక్కడ నా ముక్కు దగ్గర పెట్టాడు, మళ్ళీ చెప్తే ఇట్ సైడ్ ఏంటి ఒకసారి ఒక సైడే కన్ను తిరుగుతుందా? కన్ను తిరుగుతుంది, కళ్ళు తిరుగుతున్నాయి కదా, ఒకటే సైడ్ కన్ను తిరుగుతుంది. లిటరల్లీ ఎంత గలీజ్ వాసన అంటే ఇటు చెప్పినారే, పోలీసు వాళ్ళకి తీయరా, దొంగలకి తీస్తే నిజాలు చెప్పేస్తారు. 3rd degree టార్చర్. జూబ్లీస్ అన్నాడు కదా, ఈ ఫ్లైఓవర్ ఎక్కేద్దాం. వాట్ ఆర్ యు టాకింగ్? శివ ఇస్ ఫ్రమ్ చెన్నై. GPS పెట్టుకొని వచ్చిండు రాత్రి. యాక్చువల్లీ తెలుసా, ఇది సర్ప్రైజింగ్ ఏం తెలుసా, ఈ రైడ్ మొత్తం అప్ డౌన్ ఎక్కడ కానీ అసలు మ్యాప్సే పెట్టలేదురా. అవునా, స్ట్రైట్ రోడ్ స్ట్రైట్ రోడ్ మ్యాప్ ఎందుకు లేని ఎగ్జాక్ట్లీ ఒకటే రైట్ వస్తుంది ఒంగోలు దగ్గర నుంచి. స్టాండ్ వేసి వెళ్ళిపోయాడు లోపలికి. ఏంటి ఆఫీస్ కూడా హైవేలోనే ఉందా అంటారా? ఆఫీస్ కి బైక్ తీసుకపోలే, ఆల్రెడీ అక్కడ తమిళ పేపర్ లో వేసారు. బైక్ లో వచ్చావనా? ఈ మధ్య చూడు 6 వీడియోలు తీసుకోవాల్సి వస్తుంది, ఫ్యాన్సీగా. కానీ ఏం ఉంది కదా చూడడానికి, అంటే చాలా ఫ్యాన్సీ ఉంది. ఓన్లీ థింగ్ ఇస్ ఇట్ విల్ డై డౌన్ సూన్. ఇట్లాంటి డిజైన్స్ వీళ్ళు ఎక్కుతాయి. ఫస్ట్ విల్ బి ఫైన్, బట్ ఐ థింక్ ఫర్ నెక్స్ట్ ఇయర్ 2-3 years తర్వాత ఇట్ లుక్ వెరీ వియర్డ్. హ్యాంగర్ మీద పెట్టడానికి టచ్ చేసిన అనుకో, ఆ 4 లైట్లలో 3 వెలుగుతాయి. అక్కడ 4 లైట్స్ ఎక్కడ ఉన్నాయిరా? బట్ వీ హావ్ టు అప్రిషియేట్ మహీంద్రా ఫర్ దట్. ద వే అంటే డిజైన్ అండ్ ఆల్ కాన్సెప్ట్, ఇట్ లుక్స్ లైక్ కాన్సెప్ట్ కార్ బట్ ప్రొడక్షన్ లో పెట్టేసాడు. అంటే ఎంత రాడికల్ డిజైన్ పెట్టి రోడ్ మీద వదులుదాం అనుకున్నాడు చూడు, చాలా గట్స్ కావాలి దానికి. బట్ ఎనీ డే అరే నిన్న నేను సినిమాలో రెడీ కార్లు మార్చాలి, దొంగలు పట్టుకుంటున్నారు, పోలీసులు వస్తున్నారు అన్నప్పుడు కార్లు మారుస్తారు చూడు, అర్జెంట్ కారు మారిపోయాము. లిటరల్లీ నేను 3వ కార్ ఎక్కిన ఇప్పుడు. బ్రీఫ్ కేస్ ఓకే కదా? అరే ఆ కారులో మర్చిపోయాము. ఇంతమంది 5 మంది ఎక్కితే మీకు పవర్ ఎట్లా తెలుస్తుందా కార్లో? అందుకే యూ వాంట్ టు టెస్ట్, మీ ఊర్లో జనాలందరిని పిలవండి. స్పేషియస్ ఉంది రైడ్, గుడ్. ఏదో ఓపెన్ ఉందిరా, విండోనా ఇట్లా చూపుకుంటా అంటే యా ఇట్ ఇస్ స్పేషియస్, లైక్ 3 of us are sitting very comfortably. ఏంది పెద్దది లేదు, నో పానోరామిక్ లేదు, హాఫే ఉంది. పెద్దది లేదు కాదురా, దేర్ ఇస్ నో పానోరామిక్ సన్ రూఫ్ అను, పెద్దది లేదు, ఏం పెద్దది లేదు. ఇట్లా టచ్ చేస్తుంది, లైట్ రాదు, నొక్కితే వస్తుంది. నొక్కాలి. చరణ్, ఆర్ యూ కంఫర్టబుల్లీ సిట్టింగ్ ఇన్ ద ఫ్రంట్? నిన్న ఇక్కడ ఇంకో చైర్ కూర్చోవచ్చు, కొంచెం పర్ఫెక్ట్ స్పాట్ రావడానికి. అంటే ఇప్పుడు కరెంట్లీ ఆర్ యూ సిట్టింగ్ ఇన్ ద రైట్ పొజిషన్? యా వెరీ మచ్ ద యూజువల్. అంటే యూ వాంట్ టు కమ్ లిటిల్ పీచే? లేదు, దిస్ ఇస్ యువర్ పర్ఫెక్ట్. దిస్ ఇస్ యా ఓకే, బట్ స్టిల్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ స్పేస్. పిల్లల్ని కుర్చేసి కూర్చోవచ్చు. వెనకాల ఇంకా మినిమం ఒక 6-7 inches దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్పేస్. వెరీ స్పేషియస్ కార్, పవర్ టార్కీ, వెరీ టార్కీ. ఎంత రాదేం టార్క్? 605 Nm టార్క్, ఆల్మోస్ట్ మన X4 దగ్గరకు వచ్చేసింది. పవర్ 325 PS చాలు. సేమ్ యూ వాంట్ X4 ఆర్ యూ వాంట్ కియా EV6? ఆన్ రోడ్ ఎంత? 171 ఉంది సార్. 171 తీసేస్తాం అన్నమాట. దీనికి అనిపించా మమ్మల్ని. మాడు ఎట్లా కూర్చున్నాడు, ప్రాణాలు నోట్లో పెట్టుకొని కూర్చున్నాడు, జుట్టులో పెట్టుకొని కూర్చున్నాడు. అరే ఇట్లనే డ్రైవ్. అరే ఇదే నా ఎయిర్ బ్యాగ్, ఏమన్నా అయితే వెనక్కి వెళ్తాను. ఐఎమ్ సేఫ్. కెమెరా పెట్టాలి, ఇవి జుట్టు అడ్డం వస్తుందా? ఇట్స్ బుష్. అరే ఎంత సాఫ్ట్ లోపల హెయిర్ సాఫ్ట్. పెట్టారా? ఇక్కోనా? పెట్ట ఫుల్ పవర్ పెట్టు. దాక్కో దీని వెనక దాక్కో. చూపిరా ఎయిర్ బ్యాగ్ సేఫ్. పట్టుకున్నారా? వెనకాల నల్లగా ఉంది మిర్రర్ లో.
అది మిర్రర్ ప్రాబ్లం. నల్లగా ఉందంట. లోపల తవ్వే కొద్దీ వస్తుంది ఆ చుట్టూ తెలుసా. పుట్టపర్తి బాబా మళ్ళీ పుట్టాడు. కన్సల్టేషన్. ఇఫ్ యూ వాంట్ కన్సల్టేషన్ ఆన్లైన్ లింక్ పంపిస్తా. పే డొనేషన్. నువ్వు కన్సల్టేషన్ డొనేషన్. జీవితంలో ఎట్లాంటి బాధలున్నా సరే తీర్చిస్తాం, డబ్బులు తప్ప. మీరు మాకు ఇవ్వాలి డబ్బులు, మేము ఇవ్వం. 50 రూపీసే. 300 రా. నిజం ఫిక్స్ చేసుకున్నావా నంబర్? డాక్టరేట్లు ఫేక్ గా కొనుక్కుంటున్నారు రా. నీది ఒరిజినల్? ఇది ఒరిజినల్ రా. ఒరిజినల్ హెయిర్, ఇట్స్ నాట్ విగ్. గట్టిగా ఉంది. నిజంగానే నన్ను అడిగారు చాలా మంది, ఇది విగ్ అంటే ఒక లెవెల్ తర్వాత ఎంత ప్లేస్ ఉన్నా వేస్టే అనే ఒక క్రైటీరియా వస్తుంది చూసావా. అలా ఇది కొంచెం అతి అయిపోయింది ప్లేస్. ఇంత ప్లేస్ కానీ ఇంకా నా చూసినా నా కాళ్ళు ఎంత పైకి అండర్ థై సపోర్ట్ ఒకటి కొంచెం. అండర్ థై సపోర్ట్ మోస్ట్ ఆఫ్ ద కార్స్ యు హావ్ అ నో ప్రాబ్లం. థై. అండ్ అరే ఇక్కడ దాకా ఎట్లా వచ్చినాం కదా, బొండాలు తిందామా? వచ్చి బొండాలు తిందామన్నాడు చూడు. వీలీ అవుతుంది రే. చాలు రా, చంపేసావు. అరే అరే మేము వెనకాల ఉన్నాం, మాకు భయం వేస్తుంది. నువ్వు నడిపితే బాగానే ఉండదు, ఒక్కడవే నడుపుకో. అరే జస్ట్ మూడో చూస్తున్నాడు మనిషికి స్టిల్ నుంచి ఎట్లా ఏం చూస్తున్నావు, మేము బతికామా పోయామా? ఇక్కడ ఆల్రెడీ ఇద్దరు వెనకాల దాక్కుంటున్నారు. వీడు ఎయిర్ బ్యాగ్స్ వాడుకుంటున్నాం ఇక్కడ. అసలు కటింగ్ చేయించుకొని వచ్చాడు. ఇది నెక్స్ట్ లెవెల్ ఉందా? 5 కూర్చుంటే కూడా నాకు ఒక బ్లర్రీ విజన్ వచ్చింది. వద్దురే రే, మంచిది కాదు అయితే. బాగుంది. బ్లర్రీ విజన్ కాదు, క్లియర్ విజన్ ఉండాలి. మధ్యలో ఉంది మిగతా బ్లర్రీ సో అరే ఇదేంటో కొంచెం ఓవర్ ఉంది డిజైన్, కుంగి పెట్టినట్టు. ఇది ఇక్కడ యూఎస్బి చార్జర్ అనేది ఇచ్చిండు. అదే దానికోసం లేదు, ఇది హెడ్ రెస్ట్ ఇస్ వెరీ వియర్డ్. చాలా ముందు అది Ioniq 5 కూడా అట్లే ఉంది రా. మూతి ఇట్లా ఇచ్చినట్టుంది. కొంచెం బెటర్ రా. వెనకది కూడా దేర్స్ లాట్ ఆఫ్ గ్యాప్ హియర్. బట్ వై ఇస్ సో వియర్డ్ అంటే ఇట్లాంటి డిజైన్ ఎలిమెంట్స్ నచ్చవు. ఇక్కడ వరకు బాగానే ఉంది కార్, ఇక్కడ చంపేయాలని డిసైడ్ అయ్యాడు. బట్ హ్యాండ్స్ డౌన్ అండ్ టెల్ యూ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ కార్ ఐవ్ డ్రివెన్ ఇన్ ఎలక్ట్రిక్ ఈజ్ ద e-tron. e-tron GT పెద్దగా ఉంటారు కదా పేరు, నిజంగా RS GT. అరే అది ఎట్లా వీడియో గేమ్ అది. బాడీ ఇట్లా సల్లగా టచ్ చేస్తే ఇట్లా గుంచుతుంది. దట్ ఈస్ 1000 Nm టార్క్. ఇట్స్ ఆల్సో వెరీ పవర్ఫుల్. ఐ మీన్ 605 Nm టార్క్ విత్ Sport లో ఆల్మోస్ట్ 500 kilos. ఏంది ఇందాక నువ్వు గుంజింది ఈక్వల్నా? నాకు గుంజింది స్పోర్ట్ అగో ఎర్రగా అయింది కదా. ద బెస్ట్ పార్ట్ ఇస్ యూ గెట్ 600 kilometers రేంజ్ దీంట్లో. రియలిస్టికల్లీ is 500 రియలిస్టిక్ ఇస్ 500. ముందర అయిపోద్ది. 400. ఫుల్ స్పోర్ట్ మోడ్ అంటే అట్లీస్ట్ 350 అయితే వస్తుందేమో. ఏ బాగుంది యాక్చువల్లీ, డిజైన్ ఇస్ గుడ్. బట్ అంటే నువ్వు డిజైన్ మర్చిపోతే జస్ట్ యాజ్ అ కార్ టు డ్రైవ్ అండ్ ఆల్ నథింగ్ టు కంప్లైన్. అరే స్పోర్ట్ మోడ్ పెడుతున్నా. అక్కడ ఆపేసి ఫస్ట్ చాలా ఆపేసి అరే సరేరా, అర్థమైందిరా. మమ్మల్ని పక్కన దింపి మేము బోండాలు తింటాం, నువ్వు పోయి చేసుకొని రా ఇవన్నీ. వస్తా ముందుకి. అప్పు నడుపుతాం. హైప్ ఇచ్చినావు EV6 అని. బాగుంది. ఐ లైక్ ద డాష్, ఐ లైక్ దిస్ సెంటర్ కాన్సోల్, ఐ లైక్ ద స్క్రీన్, ఐ లైక్ ద స్టీరింగ్ వీల్. అరే ముందు ఈకోలో పెట్టుకో, ఈకోలో పెట్టుకో ముందు. నేను స్పోర్ట్స్ లోనే నడుపుకుంటాను. మొత్తం స్పోర్ట్. నాట్ ఫైన్ దెమ్ పెట్టుకొని ఇలా నడపడానికి ఈకో ఓకేరా. ఇన్స్టెంట్ డీలే అవుతుంది. అయానిక్ లో రాలే, ఈ థ్రిల్ రాలే. అయానిక్ లో ఇంత లేదు. అది కూడా 5 మంది ఉన్నాము, 500 కిలోలు ఉన్నాం లోపల. గుర్రం లెక్క గుంజుతుంది. పైకి నిజంగా ఫ్రంట్ చాలా వీల్ extend అవుతుంది. రా. అదే వీలే అవుతుంది అనిపించింది. జీవాగన్ నడిపిన దానికన్నా పవర్ఫుల్ ఉంది. ఇట్లా లేదు జీవాగన్, నిజంగా చెప్తున్నా. అంటే స్టీరింగ్ వదిలేస్తుంది. లెఫ్ట్ ఎంత అంటే నేను రైట్ లేదురా. అరే వెనకాల తలకు కట్టుకొని పెట్టు. అదే వెనక హెల్మెట్ వేసుకొని కూర్చోదు తెలుసా. టాప్ స్పీడ్ ఎంత అమ్మ? దడేరాని కొట్టుకుంది టాప్ స్పీడ్ 170 అంత. 4 కరిసేసుకుంటుందేమో. 170 అంటారా? I remember coming here for my Seltos. I think we took test drives here for Seltos and Sonnet. అయ్యో ఇది లేదు అందులో
ఇదంతా ఫుల్ ఉండే కదా. Same one. Steering is little bit different. We got dual tone here. This is the latest gen. This is the 2025 gen. The one which we drove is 2024. లోపల On that you have discounts, not on this. I like this part. These details are good. A EV6 konna we have discount Yes. of 15 lakhs. Yes. అచ్చా ఇప్పుడు ఈ బండేనా ఇప్పుడు వచ్చేది? మరి ఇదే నడిపామా ఇప్పుడు? అంటే సేమ్ సిమిలర్ పవర్ అండ్ టార్క్ ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. Okay. జస్ట్ ఇంటీరియర్ లైక్ స్టీరింగ్ డిజైన్ ఫ్రంట్ ఎల్ఈడి ఓకే. సో ఇది ఫేస్ లిఫ్ట్ ఇప్పుడు కరెంట్ ఇంకా దీనిపైన రాలేదు, ఇంకేమి రాదు కూడా ఇప్పుడైతే. మరి డిఫరెన్స్ ఏమన్నారు ఇప్పుడు? ఇప్పుడు వీడు వాడికి ఇచ్చిన బండికి డిజైన్ కొంచెం మారింది అంతే. ఇంటీరియర్ లో స్టీరింగ్ చేంజ్ అయింది, ఫ్రంట్ హెడ్ ల్యాంప్ అంటే కనిపిస్తుంది కొన్ని డిజైన్ ఎలిమెంట్స్. దిస్ ఇస్ డిఫరెంట్. ఇది ఫేస్ లిఫ్ట్ వర్షన్. ఇప్పుడు మనం నడిపింది ప్రీ ఫేస్ లిఫ్ట్. కరెక్ట్. ఆఫర్ ఉన్నది ఫేస్ లిఫ్ట్ మీదనా? 25 మ్యానుఫ్యాక్చర్. ఇది బాగుంది నిజంగానే. ఈ డీటెయిల్ దట్ డీటెయిల్ ఇస్ నైస్. ప్లాస్టిక్ ఏ మళ్ళీ ఇది. ఆబ్వియస్లీ కార్బన్ ఫైబర్ ఇస్తే 8-9 lakhs పెరుగుతుంది. కనిపించలేదు సినిమా బోర్డులో. అదంతా వదిలేసి వీఆర్ ఫీలింగ్ హంగ్రీ. మావాడేమో మంచి మంచి ఆప్షన్స్ ఇస్తుంది. ఈజ్ లైక్ జున్ను తిందమ్మా. అరే జున్ను అనేది ఒకటి ఉంటుందని వీ డోంట్ ఈవెన్ నో. ఈ ప్లానెట్ పైన అట్లాంటి ఆబ్జెక్ట్ ఉంటుందని. పంచకట్టు దోశలో జున్ను బాగుంటది. ఇట్లా ఆగినాం కదా, ఏం తిందాము? జున్ను తిందా? జున్న అసలు ఆ వర్డ్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? అరే నువ్వు నేను కలిసి అసలు ఎప్పుడైనా అట్లాంటిది ఎప్పుడైనా అనుకున్నావా? మనం ఎప్పుడో నువ్వు నేను చెట్టీలు వేసుకున్నప్పుడు కలిసినావు నీవా, మళ్ళీ బయట కలిసేట్లేదు పెట్టట్లేదు. వాడు కదరా, నేను వీడు కలిసినప్పుడు అసలు బ్లాక్ కాఫీ తాగుతాం. అంటే ఇట్స్ నాట్ అబౌట్ ఫ్యాన్సీ థింగ్స్, బట్ జనరల్లీ ఐడియా కూడా రాదు అట్లా. కాఫీ నాకు వేరేవి రావురా. ఇంకేమి ఆలోచించాం కదా. నాకు కూడా నాకు పోడా తిందామా? మనం కలిసినప్పుడు కూడా ఇవి లేవు కదరా. మనం అప్పట్లో జున్ను అమ్మలేదురా. అరే మనం వెళ్ళేది మహా అంటే మెస్ జేబులో 20 రూపాయలు పెట్టుకొని జున్ను తింటావా? రోజుకి ఒకటేసారి తినేది. దానికి మళ్ళీ ఇంకేముంటది. ఎంత క్యూట్ గా అడిగావంటే జున్ను తిందామా పంచకట్టు అంటే చాలా క్యాజువల్ గా పెద్ద. నేను జెన్యున్ గా చెప్తున్నా. పంచకట్టు దోశకి వెళ్తే 2 దోశలు, ఒక ఇడ్లీ, బాదాం మిల్క్, రోజ్ మిల్క్ 2 చాలా బాగుంటాయి. 2 తాగుతావా? ఎస్, 2 ఈచ్. అండ్ దెన్ వెళ్తూ ఒక 5-6 జున్నులు పార్సల్. 5-6 అమ్ముతావా ఇక్కడ? ఇదిరా లైఫ్ అంటే. నువ్వు ఉన్నావు. అసలు కనీసం ఆలోచించడానికి కూడా అసలు రాదు థాట్. ఆలోచిస్తేనే షుగర్ వస్తుంది. మేము అట్లాంటివి చూస్తుంటాం. స్టార్ బక్స్, బ్లాక్ కాఫీ. ఏదైనా ఒక బ్లాక్ కాఫీ మోహన్ పడేసి. యాక్చువల్లీ ఇట్స్ నాట్ అబౌట్ స్టార్ బక్స్. బేసిక్ ఇంట్లో జస్ట్ నెస్కాఫే వేసి బ్లాక్ కాఫీ ఇస్తే సరిపోతుంది మాకు. వి జస్ట్ బ్లాక్ కాఫీ. కానీ జున్ను లాంటి ఐడియాలు రావు అసలు. జున్ను బోండా తిందాం ఇట్లాంటి ఐడియా చాలా రేర్. 4 పల్లి పప్పులు చూసావా? కల్చర్ షాక్. చాలా కల్చర్ షాక్. నాకు ఫస్ట్ లో మిమ్మల్ని కలిసిన తర్వాత పిజ్జా బయటకి వెళ్ళి కూడా తింటారా అనిపించేది. మన ఏదో యూఎస్ లో తినేది ఇక్కడ కూడా తింటారా? ఫస్ట్ ఇలా కలిసినప్పుడు వీళ్ళు పిజ్జా క్రోసాన్ ఇప్పటికే అంటాడు. కొట్టాడు ఏదో చెప్తుంటాడు. కొట్టాడు. క్రోసాన్స్ కాదు, క్రోసాన్స్ పర్లేదు. మధ్య అలవాటు కాఫీ స్టైల్. ఇట్స్ అ కాఫీ రెసిపీ. ఇట్స్ కాల్డ్ కార్టాడో. కొట్టాడు. నాకు ఇప్పటికీ అర్థం. నీకు అర్థమైంది? కార్టాడో. నేను దానికి గుర్తుపెట్టడానికి ఈడాన్ని కొట్టాడు అని గుర్తుపెట్టుకున్నా. బేసిక్ కార్టాడో మీన్స్ ఇట్స్ లైక్ 1:1 మిల్క్ అండ్ కాఫీ. వద్దులే అంత డీప్ అయితే. కానీ అందులో ఏమి ఉండదు. హాఫ్ కప్ కటింగ్ చాయ్ రా. కటింగ్ చాయ్ కాగా కటింగ్ కాఫీ తినిపిస్తాడు రా. ఎస్ప్రెసో మీద అదే కొడతాడు. మనము క్యాపచినో 1/2 అంటే వాడికి కొట్టాడు అని చెప్పి తినిపిస్తాడు. కార్టాడో. నేను ఆర్డర్ చేయమంటే చేయడం తెలుసా? పిలుచుకొని వస్తా. ఇడేమో చెప్తున్నాడు తీసుకురా. నువ్వు జురుదారు అయిపోయావు. చెప్పుకుంటే వెళ్ళాలి. కొట్టాడు 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 కొట్టాడు. ఒకసారి వెళ్ళాడు, చెప్పుకుంటే వెళ్ళాడు. హీ వాజ్ లైక్ ఏంటి అది? కార్టాడో 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 కార్టాడో. అక్కడికి వెళ్ళి మర్చిపోయాడు. మర్చిపోయి మళ్ళీ వచ్చి అదేదో అన్నం ఇందాక లేదు కార్టాడో అన్న. మళ్ళీ అంటే వచ్చి కార్టాడో వాడిని పిలుస్తారని చెప్పుకో. ఇది ఎట్లుంటుంది తెలుసా? సురేందర్ బాటిల్ అని చెప్పి అది ఉంటే ఆర్డర్ చేయడానికి పంపిస్తామని ఒక అమెరికాను, ఒక క్యాప్చిను, ఒక కొట్టాడండి. కొట్టాడు. ఇంతే ఉంటుంది అది. చిన్న షార్ట్. ఇట్స్ లైక్ లిటిల్ బిట్ ఆఫ్ కాఫీ. అన్న డబ్బులు తీసుకుంటాడు మళ్ళీ. ఎస్ప్రెసో మీద ఎస్ప్రెసో కాదు అది. ఎస్ప్రెసో విత్ మిల్క్ and foam. The thing is to have less calories, but కఠోరమైన కాషాయం. నువ్వు ట్రై చేసినావరా ఎప్పుడైనా దాన్ని? అయినా ఫుల్
ఫుల్ చేదు ఉంటుంది కషాయం అది. ఏ చేదేం ఉండదు, మిల్క్ ఉంటుంది, మంచిగా ఉంటుందిరా. నువ్వు ట్రై చేయలే? ఆడిచ్చే దీంట్లో ఏం ట్రై చేయాలరా? అది కూడా కరెక్టే. హలో, look who's here. Naisha is here. What are you licking? My cotton candy. Naisha is having full on fun and coming. Where did you go, Naisha? I went to MB Mall. You went to? MB Mall. Oh, full fun day. Yeah, last 2 days Naisha and Pooja were not at home. I was a bachelor for the last 2 days. You know that? But I did a lot of work then, you know. How much? So much work I did. How much number? How much number? How do we tell work in numbers? Tell. Maybe, how do I tell you? No. Okay, let's go, come.